సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్యారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సినీ మరియు రాజకీయ రంగాలలో పరిచయమక్కర్లేని పేరు ఇది. సాహిత్యంపై ఉన్న మక్కువతో సినిమాలు, ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర మన సత్యారెడ్డిది. నూనుగు మీసాల వయస్సులోనే పోరాటాల బాటపట్టి విజయాలు సాధించిన చరిత్ర సత్యారెడ్డిది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామరెడ్డి, తెగిపోయిన వీణతీగలను నరాలెవరు అల్లెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. సానిగా గానిగా గానిగా ఓహో. ప్రజాయుద్ధ నౌక, విప్లవ కవి గద్దరన్న ఆశయాలు, సిద్ధాంతాల సాధకుడు. విద్యార్థి నాయకుడిగా సామాజిక స్పృహ కలిగిన సత్యారెడ్డి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతల పట్ల తనపై తీవ్ర ప్రభావం చూపటంతో విద్యార్థి దశలోనే వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి మద్యపాన వ్యతిరేక పోరాటంలోనూ, మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ గారితో కలిసి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టుల సాధన కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాడు. నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సొద్ద జొన్నకూళ్ళు సర్పంగులు తెల్లని శ్రీనాథుడి మాటలు తలక్రిందులు అవ్వాలన్నా, పలనాటి సీమ పాడి పంటలతో తొలతూగాలన్నా, ఒరికపుడి, గమ్మర్లగొంది, చింతలదండ, బుగ్గవాగు పథకాలు తప్పనిసరిగా మనకు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. సోదరులారా, ఏ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా సరే పలనాడులో అడుగు పెట్టాలంటే ఎన్నోసార్లు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని హౌస్ అరెస్టులు కూడా అయ్యాడు. జైళ్లకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత నిద్రపోయేవాడు కనేది కల, నిద్రపోయేవారిని లేపేది కళ అనే సిద్ధాంతాన్ని నమ్మి సినీ కళామతల్లి రంగప్రవేశం చేసి రచయితగా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి 53 సినిమాలు నిర్మించడం జరిగింది. సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, అయ్యప్ప దీక్ష, గ్లామర్, ప్రశ్నిస్తా లాంటి సామాజిక చిత్రాలెన్నో నిర్మించడం జరిగింది. అలాగే 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు, నిర్వాసితులకు మద్దతుగా ప్రజాయుద్ధ నౌక ప్రధాన పాత్రలో నటించి పాటలు కూడా రచించారు. ఈ త్యాగ బలముకు పచ్చని సేలు పుష్పించి విలపించాయి, విలపించి వికసించాయి. 33,000 ఎకరములు ముడుపు గట్టి మరి మొక్కాయి, ముడుపు గట్టి మరి మొక్కాయి. భూమి పుత్రులకు కొలువు దొరికనని భూతల్లి ముద్దాడినవి, చెమట సుక్కలకు సెంటు పుట్టనని సేను సలుకలు మురిసినయి, సేను సలుకలు మురిసినయి. విప్లవమాని కులాల్ ఉక్కు సత్యాగ్రహం సినిమాలో సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లాంటి ప్రముఖులు పాటలు రాయగా, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు, స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన భూ నిర్వాసితులు కూడా నటించారు. సత్యారెడ్డి గారు నిర్మాణం, దర్శకత్వం అన్నీ తానై కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించడం జరిగింది. ఉత్తరాంధ్ర కథ చెబుతా మీరంత వింటరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, చంద్రావతి వేగావతి గోస్థలి సెలయేనురా.
అరవళ్ళు తప్పుతున్న నదులే ఒకవైపురా వీళ్ళుగా మారాయి తోడు భూములికొక వైపురా ఉత్తరాంధ్ర కథ చెబుతా మీరంత వింటరా ఉత్తరాంధ్ర బిడ్డనుగా కథను ఆలకించరా విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర ఉన్నంత కాలం ఉక్కు సత్యాగ్రహం సినిమా ఒక గ్రంథంలా కళాఖండంలా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఉక్కు సత్యాగ్రహాన్ని సినిమా అనడం కంటే ఉద్యమానికి ఊపిరిపోసే అమృత ధార అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సమ్మెని జన్మ హక్కు, మండుతున్న సూర్యుడనే పాట గాని మరియు విప్లవమా నీకు లాల్ సలాం అనే పాటలు అద్భుతమని చెప్పొచ్చు. భలే సమ్మెని జన్మక్కురన్నో దాన్ని ఆపే మనగాడెవ్వడన్నా, దాని ఆపే మనగాడెవ్వడన్నా. అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్. ఎన్నాళ్ళు ఈ బతుకు, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరిగావన్న. సమ్మెని జన్మక్కురన్నో దాని ఆపే మనగాడెవ్వడన్నా. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది, ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది. విశాఖ సంద్రము శోకమై పొంగింది. సమ్మె భలే సమ్మెని జన్మక్కురన్నో. మండుతున్న సూర్యునోలే అరుగుతున్న ఉక్కురో, అరుగుతున్న ఉక్కురో జగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, సాధించిన హక్కురో. భోగాలము దాపురించి, భోగాలము దాపురించి యమని కమ్ము తాగురో. యారాడ కొండర ఇది ఎన్నెల బండర, యారాడ కొండర ఇది ఎన్నెల బండర. ఎగిసే సంద్రంలో నా వేడెక్కిన తనువుర ఇది కష్టజీవి కార్మికుల సృష్టించిన సొత్తురా. మరుగుతుంది భగ 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 బాగుండే మండుతుంది. ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది, కొనటానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు, ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు. వాడెవ్వడు వీడెవ్వడు నడుమ బ్రోకరోడెవ్వడు, ఇది మా పౌరుల హక్కు. మా విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు, జాతిని నడిపించే దేశమెన్ను పూసల్లో మా నెత్తురు గడ్డ కట్టి నిలిచిన విశాఖ ఉక్కు ఆ జీవన హక్కురా. దేశ రాజధాని ఢిల్లీలోనే తెలుగు సేన పార్టీకి పురుడు పోసి స్థాపించాడు. తెలుగు సేన పార్టీ అధ్యక్షుడిగా తన అభిమానులతో అదే రోజు జంతర్ మంతర్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూ నిర్వాసితులను కలిసి న్యాయం చెయ్యాలంటూ వందలాది మందితో ధర్నా చేసి చరిత్ర సృష్టించడం జరిగింది. కళాకారుడు, ఉద్యమకారుడు, తెలుగు సేన పార్టీ అధినేత అయిన మన సత్యారెడ్డికి అండగా ఉందాం, అభినందనలు తెలియజేద్దాం. భవనం వెంకట్రామరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి ఇలాంటి 9 మంది ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న రాజకీయ అపర చాణక్యుడు, కింగ్ మేకర్ అయినా కూడా సామాన్యులలో కలిసి ఉండటం మన సత్యారెడ్డి ప్రత్యేకత. గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే మన సత్యారెడ్డి గారిని బలపరుచుకుందాం, ఆయనకు అండగా ఉందాం. జై సత్యారెడ్డి, జై తెలుగు సేన పార్టీ.